శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ధర్మపురం గ్రామంలో దారుణం జరిగింది. గ్రామ కంఠంలో ఇల్లు కట్టుకున్న దళితుడి ఇంటిని ఆక్రమణదారులు జేసీబీతో కూల్చివేశారు. ధర్మపురానికి చెందిన దళిత జర్నలిస్టులకు చెందిన ఇంటిని డోకులపాడు, ధర్మపురం, రాజాం గ్రామాలకు చెందిన ముగ్గురు ఆక్రమణదారులు జేసీబీతో ధ్వంసం చేశారు. ఎవరూ లేని సమయంలో ఇంటిని నేలమట్టం చేసి సునకానందం పొందారు. సుమారు 3 లక్షలు వెచ్చించి పేదోడు కట్టుకున్న గృహాన్ని ఆక్రమణదారులు కూలదోసి తీరని అన్యాయం చేశారు. తనకు జరిగిన నష్టాన్ని ఆ జర్నలిస్ట్ భద్రకొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఆపించారు. 4 ఇయర్స్ ఇబ్బంది పెట్టారు సార్. 4 సార్లు ఇబ్బంది పెట్టారు. అక్కడ లోడ్లో ఏవో కంకర వేయించి మొత్తం నాకు ఇచ్చేసారు సార్. 2 లక్షలు లాస్ చేశారు సార్. నేను తట్టుకోలేకపోయి నేను ఏం చేయలేకపోయింది సార్. అది ఇప్పుడు అది అయిపోయింది. అది ఎప్పుడో రెవెన్యూ తేలిపోయి జెన్యున్ అని తేలిపోయిందో ఇది తర్వాత దీని మీద పడిపెట్టారు సార్. 1 by 1 జేసీబీకి దానికి పర్మిషన్ ఉన్నాయో లైన్లో ఉండాలి మళ్ళీ చేస్తారు. అంతే దానికి ఏ అనుమతులు ఉన్నాయో లేవా, లైఫ్ ఎప్పుడు ట్యాక్స్ లేకపోతే దాంట్లో డేటా కాదు. నా జాగానే ఆడ చేసి ఆడు పిలుస్తాడు. పవర్ అడ్డుగట్టుకోవాలి కానీ ఏంటండి అది ఈ రకం చేసాడు. లోపలికి వెళ్ళిపోయి చూడండి కంప్లీట్ పెట్టి చెప్తూ అది అడగాలి.